హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే రీసెంట్గా రాజమహేంద్రవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన ఒక స్కూల్కి వెళ్ళి బుక్స్ పంపిణీ అయితే చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు, ఆయన బుక్స్ ఇస్తున్న సన్నివేశాలు మనం క్లియర్గా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న బాబు ఆయనని ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మీరు మొన్న సైకిల్ గుర్తు కోటేశాం నీకే కదా అన్నారంట. అయితే ఆ మాట విన్న తర్వాత చాలా గట్టిగా ఆయన నవ్వడం జరిగింది. అయితే పక్కనున్న ఆయన అడగడం జరిగింది, ఏమైంది సార్ అంటే, అప్పుడు ఆయన ఏమని చెప్తున్నారంటే, మొన్న సైకిల్ గుర్తు కోటేసినాము నీకే కదా అని చెప్పినుండేనంట. అయితే ఈ మాట విన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వడం జరిగింది. అయితే అది ఎందుకు అంటే, అక్కడ మనం చూసుకుంటే ఆ ఏరియాలో చిన్నపిల్లలకి బుక్స్ ఇస్తున్న సమయంలో ఇలాంటి ఒక క్యూట్ సన్నివేశం, అంటే సైకిల్ గుర్తు అనగానే అటు చంద్రబాబు నాయుడు అని గుర్తు రావడము, టీడీపీకి సంబంధించి పిల్లలకి కూడా అవగాహన ఉండడము, అలాగే ఆయన రాజమహేంద్రవరం సిటీకి సంబంధించి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ప్రజెంట్ అక్కడ వాళ్ళందరికీ ఇస్తున్న టైంలో ఇలాంటి సన్నివేశం జరగడంతో ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొడుతోంది. ఆ బుడ్డోడు అన్న మాట ఎంత బాగుంది అని ఒకరు, స్మైలీ సింబల్స్ పెడుతూ ఒకరు, నవ్వుతున్న ఇమోజీస్ పెట్టి ఒకరు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వీడియో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటి ఏంటి అంటే, అరే ప్రతి ఒక్కరికి కూడా సైకిల్ గుర్తు అనగానే టీడీపీ గుర్తు వస్తుంది అనేదానికి పెద్ద నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బుడ్డోడు చేసిన ఈ చేష్టలకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో ఈ బుడ్డోడు అన్న ఆ 2 లైన్లు వైరల్గా మారాయి. మొన్న సైకిల్ గుర్తు కోటేశాము నీకే కదా అన్న మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు స్టేటస్లు పెట్టుకోవడం జరుగుతుంది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.